మురి మురి శ్రీయానంగా మన పూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమంగళం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక. హాయ్ బాగున్నారా ఆడవాళ్ళు? మీకు గజ్జలు అంటాయి గల్లు గల్లు, బాగుంటుందిరా బోడు పళ్ళు, కాళ్ళకి రక్షణ ఇచ్చేటివి చెప్పులు, ఎనర్జీకి మారు పేరురా ఉప్పలు, వీళ్ళ ఎనర్జీకి కొడతారా చప్పట్లు, వీళ్ళందరికి ఇవ్వచ్చురా వరల్డ్ కప్పులు. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడం వెల్కమ్ దే. ఈ చల్లని మధ్యాహ్నం వేళ వచ్చేసారండి, చల్లని చూపు చల్లని మనసున్న మా పార్టిసిపెంట్స్. వాళ్ళని చూడాలనుకుంటారా? ఏరా మ్యూజిక్. ఒంట్లో వేడికే పెచ్చుకుతోంది నాడికే, సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడుకే. మేడం మీ పేరు? అనురాధ. అనురాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఎప్పుడు ఇలానేనా, లేకపోతే హౌస్ వైఫ్ తర్వాత అందంగా రెడీ చేయడం స్టార్ట్ చేసి? పుట్టుకతోనే అందంగా పుట్టారు అంతేనా? అవును. మేడం మీ పేరు? నిహారిక. నిహారిక గారు ఏం చేస్తుంటారు? నేను బిఎడ్ చేస్తున్నా. బిఎడ్ చేస్తున్నారు. ఓ మ్యారేజ్ తర్వాత కూడా కోర్స్ చేస్తున్నాను. సూపర్ అండి. ఎవరు సపోర్ట్? హస్బెండ్ సపోర్ట్. వెరీ నైస్. అంటే ఏం చేద్దామని ఫ్యూచర్ లో యూ వాంట్ బికమ్ ఎ టీచర్? యా. మేడం మీ పేరు? మార్వెలస్ జయశ్రీ. మార్వెలస్ జయశ్రీ. ఇంటి పేరు మార్వెలస్. Yes, my adjective added. Adjective added. I am fantastic, Ravi. Yes. I also adjective added. ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? 6th క్లాస్. 6th క్లాస్ పిల్లలు వింటున్నారా? వినకపోతే ఎలా? టీచర్ కదా, పర్సనాలిటీ చూపించి భయపడుతున్నారు ఆ పిల్లల్ని. అంటే రే హోంవర్క్ చేయబోతే తెలుసుగా పర్సనాలిటీ చూడండి అంటారా? కంటి చూపుతా చంపేసాం అంట. పాపం పిల్లల్ని ప్రేమతో నేర్పేయండి అమ్మా. అమ్మ మీ పేరు? దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. అందులో పేరుంది శ్రీదేవి, ఆ పేరు నా పేరు శ్రీదేవి. అర్థం కాలేదు కానీ మీరు చెప్పినందుకు సంతోషం. ఏం చేస్తుంటారు శ్రీదేవి గారు? ఐఎమ్ డూయింగ్ బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన వాట్స్ యువర్ నేమ్? My name is Sai Shri Chaudhary. I'm studying in class 12. అద్దాలు పెట్టుకునే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారంట. Yes, correct. షూరా? Yes, sure. Who is the president of India? President, I don't know. Biology, I don't know. Say, who is the biological president of India? There's no biological president of India I ever known. మరి ఒకరే ఉంటారు నాన్న, బయాలజికలీ న్యాచురలీ బేసికలీ ఒకరే ఉంటారు. Draupadi Murmu. శ్రీ ద్రౌపది ముర్ము. Okay. బై డాక్టర్ ప్రొఫెషన్. నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు. బాగుందన్న. ఏం చేసి Thank you. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. నా పేరు మానస. మానస గారు ఏం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్. బ్యూటిషియన్. వావ్, గ్రేట్ అండి. బ్యూటిషియన్ కోర్స్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి నిజంగా. ఓకే, సో ఇటు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. నా గురించి తెలుసు కదా, యూ డోంట్ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్. ఐ గాట్ 435 out of 440. ఐఎమ్ వెరీ గ్రేట్. ఇప్పుడు నేను ఏంటంటే 3 డయాగ్రామ్లు, అంటే ఎట్లా డయాగ్రామ్లు అనందాన్ని 3 క్లూస్ అనుకోవచ్చు. సినిమా పేరు క్లూస్ లాగా మీకు డయాగ్రామ్ రాసి డయాగ్రామ్ దించి మీకు చూపెడతా. అది నేను సినిమా పేరా, పాటనా, డైలాగా, సామెతనా అని చెప్తా. అది మీరు కనిపెట్టినప్పుడు డుర్రు బుర్రు అని చెప్పి సైరన్ ఇచ్చి బజర్ కొట్టి ఆ ఆన్సర్ చెప్పాలి. కానీ దానికంటే ముందు నేను రాసింది ఆన్సర్ చెప్పాలంటే బజర్ ఇయ్యాలి. మీద ఒక బజర్ ఉండాలి. ధనాదన్లు ఫటాఫట్. సరే, ఫస్ట్ అయితే సినిమా టైటిల్. ఓకే, ఒక సినిమా పేరు దిస్తున్నా. ఫటాఫట్. ఫటాఫట ఏంది, ఇంకా అవ్వలే సినిమా పేరు.
ఫటాఫట్. పుష్ప. పుష్ప ఎట్లా? గొడ్డలి. ఇది గొడ్డలా? ధనాధన్. ధనార్దన్ వచ్చింది. దూకుడు. దూకుడు. దూకుడు ఎట్లా? దువ్వెన ఉంది కారు. ఇది దువ్వెనా? ఓరినమ్మ ఎంత బాగా దించిందా నేను. అంటే రంపం. పుష్ప ఫటాఫట్. రంపం ఎందుకుంటుంది పుష్పాల? గీస్తాడండి ఎట్లా. సరే మీకు క్లూ ఇస్తున్నా, ఇద్దరు క్లూ ఇస్తున్నా. ఇది ప్రభాస్ గారి సినిమా. ధనాధన్ సలార్. ఆన్సర్ చెప్పండి. సలార్. 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 ఆన్సర్ ఇస్ సాలారి. సలారే. సో ధనాధన్ అని చెప్పి సలార్ అని చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా పాట. సరే ఫస్ట్ మీకు క్లూ ఇచ్చేలాగా. ధనాధన్. ధనాధన్. రాంగ్ చెప్తే ఇంకోసారి ఛాన్స్ నాకు కంప్లీట్ అవ్వక ముందే నువ్వు చెప్పినావు. ధనాధన్. ధనాధనా? ఆ. రాంగ్ అయితే మళ్ళీ నీ వైపే తిరిగా నేను అంటే పోతా. ముందే చెప్తున్నా. నీ కళ్ళు చూస్తే టైమ్ అప్. ఫటాఫట్ చెప్పు. నీ కన్నులు చెప్తున్నాయి నేను ప్రేమిస్తున్నానని. పాట అన్న, సినిమా టైటిల్ కాదు. నీ కళ్ళు చెప్తున్నాయి నేను ప్రేమిస్తున్నానని. ప్రేమిస్తున్నానని. ప్రేమించానని. బిఏ టీచర్ ని అడగండి, బాగా పాడుతుంది. మేడం మైక్ దగ్గర పెట్టుకొని పాడండి. నీ కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని, నీ పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని, నిన్ను ప్రేమించానని. Play the right song. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. మూడోది ఇప్పుడు ఇదొక సామెత. ఓకే, ఇది ఒక సామెత. ధనాధన్. ధనాధన్. ఎండాకాలంలో అయినా వానాకాలంలో అయినా విరిసే కలువ పువ్వు నేనే. సామెత అమ్మా. ఫటాఫట్. ఫటాఫట్. ఎండాకాలంలో గొడుగు పట్టేవాడు. అమ్మ సామెత నువ్వు చెప్తున్నావు. నువ్వు కొత్త కొత్త సామెతలు క్రియేట్ చేయు. ఉన్న సామెతలు చెప్పు. ఇది ఎప్పుడు వాడతామంటే ఇలాంటి సామెతలు బోడుపల్లె జనరల్లీ 100% వాడతారు రోజుకి ఒక్కసారన్న. అది కూడా లేడీస్. అంటే ఎక్కడి మాట అక్కడే పెట్టాలి అన్నప్పుడు ఎక్కడి చెప్తారు. గొంగది అక్కడే. గొడుగు. ఎస్, అది రైట్ ఆన్సర్. కానీ వెనకాల నుంచి వాళ్ళు చెప్తే మీరు విన్నారు కాబట్టి క్లియర్ కట్ గా కాపీ. అది మీ సొంత తెలివి కాదు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉన్న వాళ్ళే హెల్ప్ చేశారు టీచర్స్ కాపీ కాబట్టి. అంటే పైనుంచి వస్తుంది కదా. మేము ఒప్పుకోం అది. టీచర్ ఒప్పుకుంటారు. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పి మేము సిన్సియర్ గా ఆలోచించుకుంటున్నాం. ఏమన్నారమ్మా? సిన్సియరిటీ గురించి ఎవరు మాట్లాడారమ్మా? వెనకాల నుంచి ఆన్సర్ వచ్చింది. అండ్ మా ప్రిన్సిపల్ గారు అస్సలు డౌట్ లేకుండా అమ్మో చీటింగ్ చేస్తున్నాననే భయం లేకుండా కూడా ధైర్యంగా చెప్పేసింది కాబట్టి అక్కడ పాయింట్ డిస్క్వాలిఫైడ్. ఆ పాయింట్ ఇక్కడికి వచ్చింది. రౌండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 3000 రూపీస్. 4 బాక్సులు ఉన్నాయి. 4 బాక్స్ లో కొన్ని డబ్బులు ఉన్నాయి అన్నమాట. ఒక బాక్స్ లో 500 రూపాయల కట్ట, ఇంకో బాక్స్ లో 200 రూపీస్ కట్ట,
ఇంకో బాక్స్ లో 100 రూపీస్, ఇంకో బాక్స్ లో ఏమీ లేదు, 0. మీరు ఒక బాక్స్ తెచ్చుకుంటారు. బాక్స్ తెచ్చుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 రూపాయల బండల్ గెలుచుకున్నారనుకోండి. ఆ 5 రూపాయల బండల్ నేను తీసుకొని మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ఎన్నో సమాధానాలు ఉంటాయి. మీరు సమాధానం ఒక్కొక్కటి చెప్తుంటే నేను ఒక్కొక్క 500 రూపీ నోట్ ఇస్తా ఉంటా. అలా మీరు ఒక 30,000 వరకు గెలుచుకోవచ్చు. అలాగే 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఉంది. ఖాళీ డబ్బా తీసుకొచ్చారంటే ఏడికెళ్ళి వచ్చారో అడికే వెళ్ళిపోవాలి చల్లగా. ఫస్ట్ ఎవరు ఆడుతున్నారంటే ది మోస్ట్ యంగెస్ట్ ఇన్ ది గ్రూప్. ఎవరు ది మోస్ట్ యంగెస్ట్? మీరు అనుకున్నారు చూడండి, అది ది మోస్ట్ యంగెస్ట్ అండ్ ది మోస్ట్ డైనమిక్. ఇక్కడ చాలా మంది యంగ్ ఉన్నారు, కానీ మనం యంగ్ ఉన్నామని అనుకోని చేయెత్తారు చూడండి, అది కాన్ఫిడెన్స్. మీరు అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. మీ పేరు కనుక్కుంటా, కానీ దానికన్నా ఒక డబ్బా తీసుకొచ్చేయండి. మేడం మీ పేరు? Violet D'Souza. వాలెట్ D'Souza. డిసూజా గారు. Yes. ఓకే, సో ఇంట్లో డబ్బులు ఉన్నాయంటారా? ఖాళీ డబ్బా ఇది? I hope there is something in that. తెలుగు రాదా? No, sir. Miss, I know, but little mistakes. నాకు రాదు కదా మరి ఇంగ్లీష్. డిసూజా గారు, ఇంట్లో డబ్బులు ఉన్నాయంటారా? Undi, sir. ఉందా? Undi. ఖచ్చితంగా. Definitely. చూద్దాం అయితే ఎంత డబ్బులు గెలుచుకున్నారో. టాడా టాడా. డిసూజా గారు, So sad. మీరు It's యంగ్ okay. అనుకోవడం చాలా హ్యాపీ, Yeah. బట్ యంగో ఖాళీ డబ్బా తీసుకోవడం వెరీ అన్హ్యాపీ. It's okay. ఇట్స్ ఓకే, లైఫ్ It's okay. టీచర్స్ us a lot of Lot of things, things. and ఇలాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్. Yeah, థ్యాంక్ యూ సో మచ్ డిసోజా గారు, బట్ Thank యు you. విన్ దిస్ జ్యువెలరీ బాక్స్. ఇప్పుడు ది మోస్ట్ ఓల్డెస్ట్ లేడీ ఇక్కడ. ఎవరు ది మోస్ట్ ఓల్డెస్ట్ లేడీ? బ్యాక్ సైడ్ ది మోస్ట్ ఓల్డెస్ట్, ఐ థింక్ ది ఫస్ట్ లేడీ దేర్. దా ఓల్డెస్ట్ అనగానే నీకు ఫీలింగ్ ఏమొచ్చిందని లోపల అడ్డమైన బూతులన్నీ తిట్టేసుకున్నావు కదా నన్ను. తిట్టుకుంటాం మరి. 10th క్లాస్ అన్నప్పుడు ఓల్డ్ అంటారా మీరు? మరి 10th క్లాస్ మరి ఎంత ఓల్డ్ చూడు. నేనేమో 2nd క్లాస్, నువ్వు 10th. నాకంటే ఓల్డే కదా. ఇప్పుడు యంగ్ అన్నప్పుడు ఈ బ్యూటిఫుల్ లేడీ వచ్చింది. ఓల్డ్ అన్నప్పుడు నువ్వు రావాలి కదా. అది మన స్కూల్ అట్లనే ఉంటది. వాట్స్ యువర్ నేమ్? శ్రద్ధ. శ్రద్ధ, గో అండ్ టేక్ వన్ బాక్స్. 500, 200, 100. ఖాళీ డబ్బా అయితే లేదు అక్కడ. పేరులో శ్రద్ధ ఉంది కాబట్టి శ్రద్ధగా వెళ్ళి తీసుకెళ్ళినావు, లేకపోతే దేవుడిని ప్రార్థించుకోమంటుండే. ఎంత ఉన్నాయి అనుకుంటున్నావు ఇలా? 500. 500 ఫర్ షూర్. మేబీ. నేను ఇది ఓపెన్ చేయాలంటే నువ్వు పాట పాడాలి. ఓకే ఒక లోకం నువ్వే. వద్దు ఓపెన్ చేస్తావు. 100 పాట ఎలా ఉందో ఆ డబ్బులు అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వాడు ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. వెరీ గుడ్ నాన్న. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నా. రామాయణంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పేర్లు చెప్తూ ఉండు. రైట్ అయితే నీకు 100 మంది ఇచ్చేస్తా. దశరథ మహారాజు, జనక మహారాజు, సీతమ్మ, ఉర్మిళ ఎవరు? లక్ష్మణుడు వైఫ్. లక్ష్మణుడు. ది మోస్ట్ ఇంపార్టెంట్. రాముడు, హనుమంతుడు, రావణాసురుడు, మళ్ళీ 5 కైకేయి, 3 కౌసల్య, సుమిత్ర, 1 5 భరతుడు, శత్రుఘ్నుడు. 4 3 2 1 టైమ్ అప్. ఓకే, ఇంకా ఎక్కువనే చెప్తావేమో అనుకున్నా. మా టీచర్ ఇవే నేర్పించారు. నువ్వు ఇవే నేర్చుకున్నావు. 1 2 3 4 5 6 7 9 10 11 12 1300. కంగ్రాచులేషన్స్. ఏం చేస్తే ఇప్పుడు 1300 తోని? మా మమ్మీ బర్త్డే గిఫ్ట్ తీసుకుంటా. వెరీ స్వీట్. ఎప్పుడుంది మమ్మీ బర్త్డే? జూలై 12th. అయితే మమ్మీకి నా సైడ్ నుంచి కూడా యాడ్ చేసి 1500 రూపీస్. థ్యాంక్ యూ. ఓకే, స్పెషల్ విషెస్ మమ్మీకి నా సైడ్ నుంచి కూడా ఇవ్వాలి. ఏడుంది మమ్మీ? ఎల్లో సారీ. మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ. జూలై అప్పుడు నేను ఇంటికి వస్తా, అప్పుడు భోజనం తిని పోతా. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్. అక్కడ 500 రూపాయలు అండ్ 200 ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా నైస్ వైట్ కలర్ ఒక్కరే ఉన్నారా? వైట్
మేడం మీ పేరు? శారద. శారద గారు, రీజన్ ఫర్ వేరింగ్ వైట్, ఇవాళ తెల్ల చీర ఎందుకు కట్టుకున్నారు? వేడుంది కదా బాగా, వేడి కాబట్టి వైట్, ఎందుకంటే నలుపు అట్రాక్ట్ చేస్తుంది వేడిని అని కదా. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఒక బాక్స్ తెచ్చేసుకోండి. 500 ఉంది, 200 ఉంది. మీ మంచి గురించి ఆలోచించి చెప్తున్నాను. ఇదే నచ్చింది, ఏది వచ్చినా నాకేం ప్రాబ్లం ఇదే లేదు. నచ్చిందా? ఇదేం మహేష్ బాబు లాగా ఉందా? సరే, ఎంత గెలుచుకున్నారంటే మీరు 500. గుడ్. ఒక్కసారి నమ్మిన తర్వాత బ్లైండ్ గా అప్పుడప్పుడు వెళ్ళిపోవాలి, అప్పుడే హెల్ప్ అవుతుంది. 500 వర్త్ క్వశ్చన్ కొంచెం టఫ్ గా ఉంటది, ఓకేనా? ఎక్కువ గెలుచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ది క్వశ్చన్ ఇస్, గోడ మీద, వాల్స్ మీద పాకే జంతువులు ఒక్కొక్కటి చెప్తూ ఉండండి. టైం స్టార్ట్స్ నౌ. బల్లి, First ఈగ, అయితే బల్లి. దోమ. బల్లి రైట్ ఆన్సర్. బల్లి తీసుకోండి. ఇంట్లో ఉన్నాయా బల్లీలు? ఉన్నాయి. గోడ ఉంటది కదా బల్లి. మరి అవును. ఈ వేడి కాలంలో ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తా ఉంటాయి అవి. పాము. పాము గోడ మీద పాకుతుంది. పాకుతుంది కదా. ఏ పాము పాకింది గోడ మీద? నేల మీద పాకుతుంది. నేల మీద గోడ మీద పాకుతుంటే పాప మధ్య జారిపోతుంది, భయం వేస్తాను. గోడ మీద పాకేటిది ఉట్టి బల్లే ఉందా మీ జీవితంలో? ఊసరి వెళ్ళి తెలుసా మీకు? తొండ తెలుసా మీకు? ఇవన్నీ బల్లి ఫ్యామిలీ, కానీ చెప్పొచ్చు అవన్నీ కూడా జంతువులే కదా అని. ఇన్ని ఉన్నాయండి, కానీ నో ప్రాబ్లం. చాలా ఎక్కువ అమౌంట్ గెలుచుకో, 500 రూపీస్ గెలుచుకున్నారు. బట్ కంగ్రాచులేషన్స్, 500 is not a small amount. Thank you so much. థర్డ్ అండ్ ఫైనల్ బాక్స్, 200 రూపీ నోట్స్ ఉన్నాయి అందులో. నేనే తీసుకొచ్చి ఒక లక్కీ పర్సన్కి ఇస్తా. కళ్ళు మూసుకొని వాళ్ళే ఈ గేమ్ ఆడతారు. అమ్మా మీ పేరు? స్వప్న. స్వప్న గారు. స్వప్న గారు 200 రూపీస్. ఓకే, మీరు గెలుచుకుంటారు. 1 by 1 నేను అడుగుతా ఉంటా. ఏ క్వశ్చన్ అడగాలి? కుకింగ్ అండి. కుకింగ్ అన్నారు కాబట్టి క్విజిన్స్ గురించి అడుగుతా. ఏ రాష్ట్రంలో ఏది ఫేమస్ ఫుడ్? చాలా ఈజీ. మన తెలంగాణ, మన ఆంధ్ర పోయినప్పుడు ఏది ఎక్కువ తింటాం, చెన్నై పోయినప్పుడు ఏమి ఎక్కువ తింటాం. ప్రతి ఏరియాకు ఒక సిగ్నేచర్ డిష్ అనేది ఉంటుంది. ఆ ఏరియా ఆ సిగ్నేచర్ డిష్. రెడీ? 3. హైదరాబాద్ బిర్యానీ. చెన్నైకి పోతే ఏం తింటావు? ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ. సాంబార్. చెన్నై ఇస్ ఫేమస్ ఫర్ సాంబార్. తమిళనాడు సాంబార్ అంటే. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాం. బెంగళూరులో ఏం తింటాం? దీంట్లో బాత్ ఉంటది. దీంట్లో బాతు బెస్ బెల్లి బాత్. అమ్మాయా, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడ నుంచి మనం ముంబైకి వెళ్ళాం. ముంబైలో స్ట్రీట్ లో చాలా ఫేమస్ ఇది వడపావ్. అరే రే 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 క్యా బాతే. చూసినావా ఎంత భయపడ్డావో? రాజస్థాన్కి వెళ్ళాం. పోదు, అటు కొంచెం గుజరాత్ వైపు వెళ్దాం. గుజరాత్ డోక్లా. అరే రే 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 రే. టైం మొత్తం నువ్వే చెప్తున్నావురా, ఆమె ఏం చెప్తుంది అంటుండు ఆయన. 1 2 3 4 5 1000 రూపాయలు. గేమ్ నేను ఆడినా వీళ్ళు ఆడిర్రా? ఈ డౌట్ నాకు 4-5 రోజులు సతాయిస్తుంది. సరేలే, ఏదైతే ఇది డబ్బులు అయితే గెలుచుకుంది. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆట ఆడాలి. నడుము నొప్పులు ఉండొద్దు, కీళ్ళ నొప్పులు ఉండొద్దు, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఈ ఆట ఆడాలని. ఎందుకంటే పరిగెత్తేది ఉంటది, బాగా ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటది. ఎవరు బాగా ఆడగలుగుతారు ఇలాంటి గేమ్లు అయితే? నా తర్వాత ఎవరన్నా అని అనుకున్న వాళ్ళు చేయొద్దండి. సో గేమ్ ఏంటంటే, క్రికెట్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం ఇక్కడ క్రికెట్ ఆడాలి. బ్యాట్ బాల్ తీసుకొని ఆడాలి. ఇక్కడ నుంచి చేసేవాళ్ళు బౌలింగ్ చేస్తారు, అక్కడ నుంచి బ్యాటింగ్ చేస్తారు, అక్కడ నుంచి కొడితే అక్కడ ఫీల్డింగ్ చేసేవాళ్ళు క్యాచ్లు బట్టి దాంట్లో వేయాలన్నమాట బాస్కెట్ లో. ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేసేస్తారో వాళ్ళే విన్నర్, వాళ్ళే తోపులు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్ నౌ. లాలు పూల సెట్టు కింద లబ్బరు గజల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల సెట్టు కింద లబ్బరు గాజుల లిల్లే, లబ్బరు
చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా టైమ్ ఒకటి 2 3 4 5 6 7 8 నాట్ బ్యాడ్, వెరీ గుడ్. మీరు 9 పట్టుకోవాలి క్యాచ్లు. మీ ముగ్గురులో క్యాచ్లు ఎవరు బాగా పడతారు? అందరూ పడతారు కదా. టేక్ ఎ పొజిషన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు కూడా ఏం క్యాచ్లు నాయనా ఇవి, ఇలా వాడుతున్నారేంట్రా బాబు. వీళ్ళందరినీ మన సన్ రైజర్స్ కి పంపించారు. ఓకే, మీ టార్గెట్ 9 ఉండే. 9 ఎత్తే గెలుస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. అది 3 రౌండ్లు. ఈ రోజు బోర్డు పల్ల సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు